హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో వచ్చాను. సో లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి నాకైతే ఏం ప్రాబ్లం అనేది షార్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే నేను నలుగు పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, అవి కూడా ఇంట్లో దొరికే వాటితో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ నలుగు పిండి అనేది చాలా బాగా పనిచేస్తుంది. చలికాలం, వర్షాకాలం స్కిన్ అనేది సబ్బు వాడుతుంటే పొడి బారిపోవడము, పగలడము, తెల్లగా పైన దుమ్ములాగా ఇలా లేస్తుంటుంది కదా. సో సబ్బుకి బదులు మనం ఇలా నలుగు పిండి ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. స్కిన్ అనేది మృదువుగా వస్తుంది. అలాగే బాడీ మీద ఎలాంటి పర్ఫ్యూమ్స్ యూజ్ చేయకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. నేను మా పాపకైతే ఇదే వాడతాను, చలికాలం, వర్షాకాలం కూడా. సో అందుకని ఈరోజు ఈ వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నలుగు పిండికి ముఖ్యంగా కావాల్సింది పెసర్లు, అలాగే బియ్యం అండి. ఇక్కడ నేను శనగపప్పుకి బదులు ఎర్ర కందిపప్పు వాడుతున్నాను. ఎర్ర కందిపప్పు చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకని నేను శనగపప్పునైతే స్కిప్ చేశాను. మీరు కావాలనుకుంటే శనగపప్పు వేసుకోవచ్చు ఎర్రపప్పుకి బదులు. వాటినైతే మంచిగా కడిగి నేనైతే ఎండకు ఆరబెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి తులసి అయితే ఇంపార్టెంట్, చాలా. ఎందుకంటే తులసి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇంకోటి మన బాడీని ఫ్రెష్గా ఉంచడానికి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో నాకైతే ఇక్కడ తులసి 2 ఉంటాయి. ఒకటి పూజ చేసేది, ఒకటి నార్మల్గా యూజ్ చేసుకోవడానికి. సో తులసిని ఇలా తెంపుతున్నాను కొమ్మలుగా. అంటే మనకి ఎంత అవసరమో అంత తెంపుకొని మంచిగా కడిగేసి, అందులో పుల్లలు ఉంటాయి కదా, అంటే నేను కొంచెం గట్టిగా ఉన్న స్టెమ్ తీశాను. అందుకని వాటిని అయితే రిమూవ్ చేసి ఇలా గాలికైతే ఆరబెట్టుకుంటున్నాను. సో వాటర్లో కడిగానని చెప్పి ఆ పదన పోవడానికి క్లాత్తో ఒక్కసారి తూడ్చుకొని కొద్దిసేపు అయితే ఎండలో పెడుతున్నాను. మనం నార్మల్గా ఒక రోజు రాత్రి మొత్తం బయట పెట్టేస్తే గాలికే ఎండిపోతుంది. సో ఫ్యాన్ గాలికైనా సరే. సో ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉసిరి అండి. ఉసిరి అయితే ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా. ఉసిరిని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా వాడచ్చు. తినడానికి కూడా వాడచ్చు, హెయిర్ ఆయిల్కి, ఇలా నలుగు పిండికి. సో నేను నలుగు పిండి కోసం అయితే ఇలా కట్ చేసి ఎండబెట్టుకుంటున్నాను. అవైతే నెక్స్ట్ ఇయర్ కోసం, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే నా దగ్గర ఉన్నాయి. వాటిని ఇలా ఎండలో అయితే పెట్టుకున్నాను. గులాబీ రెక్కలు కూడా ప్రీవియస్ వీడియోలో నేను ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే నలుగు పిండి ప్రిపేర్ చేసుకోవడానికి మనకు అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో నా దగ్గర అయితే పట్టించిన పసుపు లేదు, అందుకని నేను పసుపు కొమ్ములు అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి నిమ్మకాయలండి. నేను నిమ్మకాయ జ్యూస్ వాడిన తర్వాత వాటిని పడేయకుండా ఇలా ఎండబెట్టుకుంటాను. సో చాలా బాగా పనిచేస్తుంది. ఇవి వచ్చేసి పెసర్లు. నేను పెసర్లు అయితే ఫస్ట్ చెప్పాను, 1 గ్లాస్ తీసుకున్నాను. మిగతా అన్ని ఆఫ్ అంటే కందిపప్పు, ఎర్ర కందిపప్పు, బియ్యం అనేది ఆఫ్ తీసుకున్నాను. ఉసిరి కూడా అంతే. ఇక్కడ వచ్చేసి పసుపు కొమ్ములు డైరెక్ట్ మనం మిక్సీ పట్టడానికి రాదు కదా, అందుకని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. పసుపు అనేది మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలాగే మంచి కలర్ రావడానికి కూడా పనిచేస్తుందండి. సో దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు 1 by 1గా మిక్సీ పట్టేసుకోవడం అండి. నిజంగా మంచిగా ఎండబెట్టుకున్నాం అనుకోండి, వాటర్ తగలకుండా ఉంచుకుంటే మనకు చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ నలుగు పిండి అనేది. ఇది పెద్దలకే కాదు, చిన్నపిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న పసుపునైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. పసుపు మనకి ఈ మాత్రం మిక్సీ అయితే చాలండి. ఇప్పుడైతే ఉల్వలు యాడ్ చేస్తున్నాను. ఉల్వలు కూడా చాలా బాగా పనిచేస్తుంది నలుగు పిండిలో. సో మన స్కిన్ని అయితే చాలా మటుకు డ్యామేజ్ అయిన దాన్ని రిపేర్ చేస్తుంది. మీకు డౌట్ రావచ్చు ఉల్వలు వేస్తారా అని. ఉల్వలు కూడా వేస్తారు. మీకు డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు పెసర్లను అయితే యాడ్ చేస్తున్నానండి. ఒకటేసారి అన్నీ కాకుండా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం.
పెసర్లు మనకు సహజంగానే స్కిన్ అయితే మెత్తగా స్మూత్గా చేస్తుందండి. ఇది పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మంత్స్ బేబీకి కూడా వాడొచ్చు. ఇప్పుడే మనకు స్మెల్ అయితే బాగా వస్తుంది. ఉసిరి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. స్కిన్కి అయితే ఎంత బాగా పనిచేస్తుందో. నేను ఈ ఉసిరిని ఎన్ని రకాలుగా వాడతానో నెక్స్ట్ వీడియోలలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఉసిరి కానీ, నారింజ పీల్ కానీ, నిమ్మకాయ పీల్స్ కానీ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నారింజ పీల్ అయితే మ్యాక్సిమం ఉంటుంది, ఎక్కువ తింటాం కదా, ఆ పీల్ అయితే నేను పడేయకుండా ఇలా ఎండపెట్టి వాడుకుంటాను. ఇంకొకటి నిమ్మకాయలు కూడా అంతే. అంటే మనకు అయిపోతాయి, ఎందుకంటే మంచిగా ఎండినాయి. మనకి ఇక్కడ నిమ్మకాయలో అయితే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, దానివల్ల అయితే స్కిన్ అయితే చాలా అంటే చాలా బాగా అవుతుంది. సో మీకు ఇక్కడ నిమ్మకాయ పీల్స్ లేకపోతే స్కిప్ చేసేయండి. మనకి సంత్రా కానివ్వండి, నిమ్మకాయలు కానివ్వండి, బాడీ నుంచి వచ్చే స్వెట్ వల్ల స్మెల్ వస్తుంటుంది కదా, వాటిని కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి నిమ్మ తొక్కల వల్ల, నిమ్మ కాదు, ఆరెంజ్ పీల్ వల్ల అయితే మనకు బాడీకి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. మిక్సీ పట్టుకుంటుంటేనే ఒక రకమైన పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. గింజలు ఉంటాయి కదా, ఉసిరి గింజలు ఇవి కూడా చాలా మంచిది. ఇవి కూడా వేసేసుకుంటున్నాను. సో ఇందులో కొన్ని గులాబీ రెక్కలు మిక్స్ అయ్యాయి కాబట్టి ఇవి కూడా ఒకటి ఇట్లా. కొంచెం నాకు ఉసిరి ఎక్కువ అనిపిస్తుంది, అందుకని పక్కకు పెట్టేస్తున్నా. అయితే ఇవన్నీ ఒకటేసారి పట్టడం కొంచెం కష్టం కాబట్టి కొన్ని తీసేసి కొద్దిగా పట్టుకుంటాం. మంచిగా ఎండిపోయినాయి అయితే తొందరగా మిక్స్ అవుతాయి చూడండి. సో ఇప్పుడు మిగిలిన ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసి పట్టేసుకోవాలి. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం పట్టుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కలిపి ఒకసారి పట్టుకుంటాం కాబట్టి మాత్రం ఇది ఎర్రకంది పప్పు, ఈ బియ్యము. సో ఇవి రెండు కలిపి పట్టేసుకుంటాం. మనకి ఇంకా గులాబీ రెక్కలు, ఉసిరి ఉంది, వేపాకు దొరకలేదు. వేపాకు దొరికితే వేపాకు కూడా చాలా మంచిది వేసుకుంటే. సో ఒకసారి సో కొన్ని ఎక్కువనే వేసేసిన బాగుంటుంది. ఇది కూడా ఇందులోనే వేస్తున్నాం. అలాగే ఇది తులసి కూడా ఇందులోనే. ఇక్కడ తులసితో పాటు వేపాకులు దొరికితే కూడా యాడ్ చేసుకోండి. కానీ మనం తులసి వేస్తున్నాం కాబట్టి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ 5 రోజులు మాత్రం నలుగు పిండి వాడుకోకండి. కలర్ అయితే ఇట్లా వచ్చింది, మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ కలర్ అయితే లైట్ పింక్ కలర్ వచ్చింది. ఎందుకంటే మనం గులాబీ పువ్వులు వేసాము, అదేనండి రెక్కలు వేసాము, ఎర్ర కందిపప్పు వేసాము కదా, సో ఇలా వచ్చింది. మన నలుగు పిండి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇందులో మెంతులు వేసినది అయితే స్కిప్ అయింది. మెంతులు అయితే మీరు 1/2 గ్లాస్ వేసుకోవచ్చు, లేకపోతే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, అది కూడా మంచిగా పనిచేస్తుంది మెంతులు అనేది. సో ఇవన్నీ ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను నేను. సోపుకి బదులు ఇది. ఇప్పుడు ఇదైతే నేను జల్లెడ ఏం పట్టాను, ఎందుకంటే నాకు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మరీ బరకలేదు, మరీ మెత్తలేదు, నార్మల్గా ఉంది. బాత్ పౌడర్ అంటే మనకు ఈ మాత్రమే ఉండాలి, కొంచెం రఫ్గా ఉంటేనే స్కిన్కి మంచిది. ఇట్లా జల్లెడ కూడా పెట్టుకోవచ్చు. మిక్సీ పట్టింది అయితే ఇలాగే ఉంచా. ఇది ఫస్ట్ బౌల్లో ఉండే కదా, అది ఇలా జల్లెడ పట్టుకుంటుంది. జల్లెడకి దగ్గర బౌల్ పెట్టుకుంటే మనకి బయట పడకుండా నీట్గా ఇలా అయిపోతుంది. ఇవి ఏంటంటే ఇది కొంచెం
ఉసిరి కదా, ఉసిరి తొందరగా నలగదు, ఇట్లా బాగా ఉన్నాయి మరి. సో ఇంత వచ్చింది, ఇది ఇందులో కలిపేస్తుంది. దీన్ని అయితే ఇప్పుడు జల్లెడ పట్టుకున్నది మిక్సీ పట్టేసుకుంది, ఎందుకంటే ఇలా తొందరగా అయిపోతుంది, మనకు మొత్తం పట్టాల్సిన అవసరం లేకుండా. మన నలుగు పిండి అయితే రెడీ అయిపోయిందండి. వాటర్ తగలకుండా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులన్నా నిలువ ఉంటుంది ఇది. సో ఇక్కడ వచ్చేసి కలర్ చూసారు ఎంత బాగా వచ్చిందో, లైట్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఇంకొకటి, మనం ఇందులో తులసి వేసాం కదా, మీరు తులసిని అయితే స్కిప్ చేయండి. ఒకవేళ తులసి వేసుకుంటే మాత్రం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 5 రోజులు మాత్రం నలుగు పిండి వాడకండి. ఒకవేళ తులసి వేసుకోకపోతే వాడుకోవచ్చు. సో ఇక్కడైతే ఇదేనండి నేను ప్రతిసారి చేసి పెట్టుకుంటున్నాను. చలికాలంలో, వర్షాకాలంలో మ్యాక్సిమము ఇదే వాడుతూ ఉంటాను. ఎండాకాలం కూడా వాడచ్చు, కానీ స్కిన్ అనేది కొంచెం రఫ్ అవుతుంది. సో నలుగు పిండి ఏ సీజన్లో వాడాలో అప్పుడే వాడాలి. సో నా పని అయితే అయిపోయిందండి, అంటే క్లీనింగ్ వరకు అయిపోయింది. నాకు వెంటనే క్లీన్ చేసుకోవడం అలవాటు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే ఒకసారి ట్రై చేయండి. నలుగు పిండి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో అయితే చాలా షార్ట్గా చేశానండి, కాబట్టి ప్లీజ్ అండి, మీకోసం చేశాను కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.